సాయి డిగ్రీ కాలేజ్ దగ్గర స్టూడెంట్స్తో వాళ్ళతో అందరితో కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వాళ్ళకు కూడా చెప్పి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం 17 మెడికల్ కాలేజీలను 5 మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. 2 మెడికల్ కాలేజీలు కూడా అవి కూడా పూర్తి అయ్యే స్టేజ్లో కూడా ఉండడం. ఇంకా 10 మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం మెరిట్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు పెట్టలేని వాళ్ళందరూ కూడా మెడిసిన్ చదవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఫీజులు కూడా అంటే డొనేషన్లు కట్టాల్సిన అవసరం లేకుండా కూడా మెడికల్గా వాళ్ళు చదవడానికి అవకాశాన్ని కల్పించే విధంగా, దాంతోపాటు పేద ప్రజలకు అందరికి కూడా ఈ 17 మెడికల్ కాలేజీలు వస్తే 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి. పేద ప్రజలకు అందరికి కూడా మంచి వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బులు ఎఫర్ట్ చేయని వాళ్ళకందరికీ కూడా, పేద ప్రజలకు అందరికి కూడా ఇట్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్తో పాటు ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో, ఎవరైతే డొనేషన్ కట్టలేక ఉండి అటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మంచి అవకాశం చదువుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలో ప్రతి ఒక్క సంవత్సరానికి 1700 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మాత్రం పాస్ కావడానికి అవకాశం. దాంతోపాటు ఎంబీబీఎస్తో పాటు ఎండి కూడా చదవడానికి కూడా అవకాశం. మనకు ఇచ్చిన 5 కాలేజీలకే 140 సీట్లు మనకి ఎండి సీట్లు కూడా రావడం. అంటే ఈ 17 మెడికల్ కాలేజీ మనకిన్న స్టార్ట్ అయితే దగ్గర ఒక 800-900 మంది ఎండి సీట్లు కూడా రావడానికి అవకాశం. అది కూడా ఉచితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డొనేషన్ కట్టాల్సిన అవసరం లేకుండా పేదవారైతేనే మెరిట్ స్టూడెంట్స్ అని వీళ్ళందరూ కూడా చదువుకోవడానికి అవకాశం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిందని ఇది పరం చేసి పీపీ సిస్టమ్ కింద ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో, ఆ ప్రైవేటు పరం చేయడంలో పేద మెరిట్ స్టూడెంట్స్ కానీ పేద విద్యార్థులు కానీ చదవడానికి అవకాశం ఉండదు. దాంతోపాటు పేద ప్రజలు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని మనం ప్రతిఘటించు మనం ఈ 1 కోటి సంతకాల సేకరణ కింద మనం ఈరోజు ఒకసారి కాలేజీ పిల్లలతో కూడా మాట్లాడదాం. వాళ్ళని కూడా మనం ఈ పని ఎందుకు చేయాల్సిన పని వచ్చింది వాళ్ళకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సహకారంతోనే ఈరోజు మనం ఈ 1 కోటి సంతకాల కూడా చేయడం జరుగుతుంది. అందుకు మాకు సహకరించిన మన ఇక్కడ ఉన్న విద్యార్థినులందరినీ కూడా ఒకసారి వాళ్ళు కూడా మంచి మనకు సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు మొత్తం మనతో ఏం మాట్లాడకుండా ఈ విషయం చెప్తానే సంతకాలు పెట్టిన వీళ్ళందరూ కూడా పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అందరినీ పేరున వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. అందుకు సహకరించిన అందరినీ కూడా మరొకసారి వారికి కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.